మహబూబాబాద్ జిల్లాలో ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, విశేషాలు, రాజకీయేతర అంశాలు, అభివృద్ధి, సంక్షేమ, సాంస్కృతిక, క్రీడా వార్తా విశేషాలతో కూడిన మా మహబూబాబాద్ జిల్లా విలేకరి పురుషోత్తం అందించిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. జిల్లాలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అమ్మే విధంగా చూడాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ వ్యవసాయ అధికారి అభిమంజుతో కలిసి విత్తన దుకాణాలపై ఆకస్మిక తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీలో భాగంగా విత్తన దుకాణంలో ఉన్న ప్రతి మిర్చి, వరి, మొక్కజొన్న విత్తనాల స్టాక్ వివరాలు స్వయంగా పరిశీలిస్తున్నారు. ధరల పట్టిక, ఇన్వాయిస్, స్టాక్ రిజిస్టర్, రోజువారీగా జరిగిన అమ్మకాలు, రైతుల వివరాలు, రైతు వారీగా అమ్మిన విత్తన రిజిస్టర్లను పరిశీలించారు. దుకాణంలో అనుమతి లేని విత్తనాలు, నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారిని ఆదేశించారు. విడిగా విత్తనాలు అమ్మినట్లయితే పీడీ యాక్ట్ అమలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో డివిజన్, మండలాల వారీగా టాస్క్ ఫోర్స్ టీములు పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క వివిధ శాఖల పనితీరు, ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి పర్యటనలు చేసి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. షెడ్యూల్డ్ తెగల సాంఘిక, ఆర్థిక అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటూత్ హుస్సేన్ నాయక్ అన్నారు. జిల్లాలో షెడ్యూల్డ్ తెగల హక్కుల పరిరక్షణకై అధికారులు కృషి చేయాలని, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా రూపొందించిన ప్రణాళికలను షెడ్యూల్ కులాల వారికి అందే విధంగా చూడాలని జాటూత్ హుస్సేన్ నాయక్ సూచించారు. అధికారులు తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యపై స్పందించి పరిష్కార మార్గాలు చూపాలని కోరారు. ప్రపంచ సికిల్ సెల్ ఎనీమియా దినోత్సవం పురస్కరించుకుని మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి బి కళావతి బాయ్ పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య అధికారులతో పాటు ప్రతి ఒక్కరూ సికిల్ సెల్ వ్యాధి నివారణకు తమ వంతు కృషిని అందించాల్సిందిగా ఆమె పిలుపునిచ్చారు. పుట్టిన పిల్లల నుండి 40 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరూ తప్పకుండా సికిల్ సెల్ ఎనీమియా పరీక్ష చేయించుకుని వ్యాధి ఉన్నదా లేదా అనేది నిర్ధారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 10వ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో, కోర్టు ఆవరణలో, పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగాసనాలు వేయాలని, యోగాసనాల ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ అన్నారు. జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలిక పాఠశాలలో విద్యార్థులకు డీవార్మింగ్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి కళావతి బాయ్ ప్రారంభించారు. జిల్లాలోని చిన్నారులందరికీ నులిపురుగులను నివారించేందుకు అల్బెండాజోల్ మాత్రలను పంపిణీ చేయడం జరిగిందని, ఏడాది నుండి 19 ఏళ్ల వయసులోపు 174,240 మంది పిల్లలకు ఈ మాత్రలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కాలానుగుణంగా వచ్చే వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ, మున్సిపల్, విద్యా శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ అరికట్టాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. పారిశుధ్య నిర్వహణ పనులను సక్రమంగా చేపట్టి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు పూర్తి నియంత్రణలో ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ అన్నారు. పారిశుధ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండటం వల్ల దోమలు, ఈగలు వృద్ధి చెంది అంటువ్యాధులు కారణమవుతాయని, అలా జరగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. పాఠశాలల్లో, కాలేజీలలో, హాస్టళ్లలో పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ సెంటర్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. గంజాయి మత్తులో పడి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మత్తు పదార్థాల నియంత్రణే లక్ష్యంగా జిల్లా పోలీసులు ముందుకు సాగుతున్నారని పోలీస్ సూపరింటెండెంట్ అన్నారు. కాలోజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుంచి మదర్ తెరీసా సెంటర్ వరకు ప్లకార్డులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ పథకంలో భాగంగా 40 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన నిర్మాణపు పనులను దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ జనరల్ మేనేజర్ బర్తేజ్ కుమార్ జైన్ పరిశీలించారు. స్టేషన్లో బుకింగ్ కార్యాలయం, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, స్టేషన్ మాస్టర్ కార్యాలయం, మరుగుదొడ్లు, వెయిటింగ్ హాళ్లు తదితర కార్యాలయాల నిర్మాణపు పనులను పరిశీలించి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు.